ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవం గల యేసే పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బైబిల్ మెడిటేషన్లో భాగంగా ఈరోజు కీవర్డ్స్ ఆది కాండము 1వ అధ్యాయము 5వ వచనం. చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. రాత్రి అనే మాట మీద ధ్యానిద్దాం. నైట్ అని, రాత్రి, మధ్యరాత్రి, అర్ధరాత్రి అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి రాత్రి సమయం, నిద్రపోయే సమయం, మత్తు, మగత, పాపం, శాపం, దొంగతనం, నిద్ర, నిస్సత్తువ, దుష్కారములు జరిగే సమయం, అపాయాలు, క్రూర జంతువులు తిరుగులాడే సమయం, దాడి చేయ సమయం, మాటువేయు కాటువేయి సమయం, మరి వేటువేయి సమయం, ప్రాణ సంకటమైన సమయం, యుద్ధాలు మాను సమయం, తొట్టుపాటు జరుగు సమయం, బంధించు సమయం, తరిమే సమయం, ఈ రీతిగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ మరి రాత్రి కాల వేళ ప్రభు రాత్రి భోజనం చేసే సమయం, ప్రభు దర్శించే సమయం, ధైర్యపరిచే సమయం, వరమిచ్చే సమయం, పరమున చేర్చు సమయం, వేగు చూచు సమయం, మరి ప్రాణం దక్కించుకునే సమయం, మరి చెడు నుండి పారిపోయే సమయం, మొరపెట్టే సమయం, మౌనంగా ఉండే సమయం, మర్మములు బయలుపరచబడే సమయంగా మనం చూస్తూ ఉన్నాము. మరి అన్నిటినీ ఈ ఊలో చూసినట్లయితే రాత్రి అన్న మాటకి ఆలో అంతర్మథనం చేసుకోవచ్చు. అంటే మనకున్న రిగ్రెట్స్, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయాల్సింది అని రాత్రికాల వేళే, మరి అందరూ నిద్రిస్తున్న వేళ మనకి మనము ఆలోచిస్తూ ఉంటాము. నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది, ఈ పని చేయకుండా ఉండాల్సింది, అలా చేయాల్సిందని ఈ రీతిగా మనలో మనమే మదన పడతాం, రిగ్రెట్స్ ఫీల్ అయ్యే టైము. అలాగే ఆత్మావలోకనం చేసుకునే సమయం. అసలు నువ్వెవరు, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, మరి నా తండ్రి, నా పితరులు, నా ఫోర్ ఫాదర్స్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కానీ దేవుడు నాకు ఇంతటి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు, ఇంత ఉన్నత స్థితిలో ఉంచాడు అని ఈ రీతిగా మరి ఆత్మావలోకనం, మనల్ని మనం తెలుసుకునే సమయం. అలాగే ఇతరుల గురించి కూడా ఆలోచించే సమయం, ఈ ఇతరుల గురించి ఆలోచించే సమయం. మరి ఒక భార్య గురించి, నిజంగా నేను ఆఫీస్లో మాత్రమే చేసి వస్తున్నాను, పని మాత్రమే చేస్తున్నాను, తను పని చేస్తుంది, ఇంట్లో పనులు చూసుకుంటుంది, బిడ్డలను చూసుకుంటుంది, కుటుంబాన్ని చూస్తుంది, మరి నా తల్లిదండ్రులను చేస్తుంది, చాలా వరకు నా భార్య సహకారం నిజంగా చాలా ఉన్నతమైనది అని భార్య గురించి, లేదు భర్త గురించి భార్య ఆలోచించే సమయం. బిడ్డల గురించి, నేను ఎంత మంచి భవిష్యత్తు బిడ్డలకు ఇవ్వాలి, నేను ఇంకా ఎంతవరకు దేవుళ్ళు ఎదగాలి, ఈ రీతిగా మరి ఇతరుల గురించి ఆలోచించే సమయం కూడా ఉంటుంది. ఈగో లేని నిన్ను నువ్వు చూసుకునే సమయం. మరి ఇతరుల ముందైతే మరి అనవసరమైన భేషజాలు, ఈగోస్ చూపిస్తామేమో కానీ మరి మనం ఒక్కరమే ఉన్నప్పుడు ఆ నైట్ వేళ, ఆ రాత్రికాల వేళ మరి ఎటువంటి ఈగోస్ లేకుండా స్వచ్ఛమైన నిన్ను నన్ను మనకి మనము పరిశీలన చేసుకునే సమయం రాత్రికాల వేళ. మరి నిజమే, అసలు నేను ఇంత ఉన్నత స్థితిలో ఉన్నానంటే నాకంటూ ఏం లేదు, మొత్తం దేవుడిచ్చింది అని ఎటువంటి ఈగోస్ లేకుండా మనకి మనం మరి కొంత సమయం కేటాయించే సమయం. అలాగే ఉజ్జీవింపచేసే సమయం. అంటే ఉజ్జీవింపజేయు సమయం. మరి దేవుని సన్నిధానంలో మరి చాలామంది చర్చ్ కాంగ్రిగేషన్లో ప్రేయర్ చేయాలంటే భయం అవ్వచ్చు, లేదు తడబడతానన్న ఫీలింగ్ అయి ఉండొచ్చు. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు మరి నిజంగా భాషలతో మాట్లాడుతూ మరి ఆత్మవశులమై దేవునితో ఆ సంబంధాన్ని, సన్నిహిత్యాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ మన స్పిరిట్ని మనం ఉజ్జీవింప చేసుకునే సమయం. ఊరట పొందే సమయం. మరి అందరూ నిద్రిస్తూ ఉంటారు. మరి ఏదన్నా కష్టమైన, శ్రమైన, శోధనైనా కానీ మరి దేవుని లేఖనాలని, దేవుని వాగ్దానాలని ఎత్తిపట్టి మనకి మనమే ఎంకరేజ్ చేసుకునే సమయం కూడా. లేదు, దేవుడు ఇంతకుముందు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, ఇంతవరకు కాచి కాపాడిన ఎబెనెజరు ఇక ముందు కూడా కాచి కాపాడతాడు, ఏ సమయంలో కూడా విడిచిపెట్టాడు అని దేవుని లేఖనాలను ఆధారం చేసుకొని వాగ్దానాలను ఎత్తిపట్టి మరి మనసుకు ఊరటనిచ్చే సమయం కూడా అయి ఉన్నది రాత్రికాల వేళ. అంత మాత్రమే కాదు కానీ ఒక క్రిస్టియన్గా రాత్రికాల వేళ మనం ఏం చేయబద్ధులమై ఉన్నాం అని ఒక 18 పాయింట్స్ చూద్దాము. మరి సమయం చాలా అయిపోతూ ఉన్నది, చాలా వరకు తగ్గించే ధ్యానించడం జరిగింది. మొదటిదిగా కుటుంబాన్ని తెగులు నుండి తప్పింపబడి కాపాడబడాలి. మరి నైట్ టైం నిర్గమాకాండము 14:4-6 చూస్తే దీన్ని PDCA మాదిరి ఈ
ఫస్ట్ వన్ ధ్యానించడం జరిగింది. అంటే ఇది ఒక మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అనమాట. PDC అంటే ప్లాన్, డూ, చెక్, యాక్ట్. ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం ఎలా చేయాలి ఏంటి అనేది, తర్వాత మనం అది చెయ్యటానికి ఎలా చేయాలి ఏంటి అన్నది డూ, సి చెక్, మనం చేస్తున్నది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవటం, యాక్ట్ అంటే యాక్షన్, ఇంకా క్రియారూపకంగా చేయటం అనమాట. ఇది చూసినట్లయితే నిర్గమాకాండం 14:4-6 చూస్తే దేవుడు ఆయన ప్రణాళికను తెలియజేస్తా ఉన్నాడు అక్కడ. మరి నేను ఇట్లా నైట్ టైం వస్తాను, ఫరో కుమారును మొదలుకొని చెరసాల ఉన్న వాని తొలిచూలు ప్రతి బిడ్డను కూడా సంహరిస్తానని అక్కడ ప్లాను మరి దైవజనుడైన మోషే గారికి తెలియజేస్తా ఉన్నారు. ఇది ప్లాన్ లో భాగంగా. మరి డీలో చూసినట్లయితే నిర్గమాకాండం 12:21 మరి పస్కా బలి పశువును వధించాలి, మరి ఆ రక్తం తీసి నిలువు కమ్మికి అడ్డకమ్మికి రాయాలి అని వారు ఏం చేయాలి ఇశ్రాయేలీయులు అన్నది అక్కడ ఏం చేయాలన్నది ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. అలాగే మరి చెక్ నిర్గమాకాండము 12:22 ఉదయం వరకు అంటే రాత్రి అంతయు ఎవరిని కూడా మరి ఇంట్లో నుంచి బయటికి రావద్దని, ఎందుకంటే మరణ సంహారక దూత రాత్రికాల వేళ తిరుగుతుంది. సో ఎవరు కూడా మరి ఆ రక్తపు గుర్తు కలిగి ఆ కుటుంబం నుంచి బయటికి రాకూడదు, అది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు అని. అలాగే మరి నిర్గమాకాండము 12:29 యాక్షన్ స్టార్ట్ చేశాడు దేవుడు. మరి యెహోవా దూత సంచరించి ప్రతి ఒక్కరిని కూడా తొలిచూలి బిడ్డల్ని ఐగుప్తీలో సంహరించడం అక్కడ క్రియారూపకంగా చూస్తూ ఉన్నాము. మరి ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలని మరి ప్రతి విధమైన తెగుళ్ళ నుంచి, కీళ్ల నుంచి, అపాయాల నుంచి ప్రతి ఒక్కరు తప్పించబడాలంటే ఆ ఇంటికి ఎవరో ఒకరు మరి కావలిగా, కంచిగా ప్రార్థన వీరులు ఉండాలి. రాత్రికాల వేళ చేయాల్సిన పని, కీడు నుంచి తమ కుటుంబాన్ని రక్షించుకునేవారు మరి నిశ్చయముగా ఈ ప్రార్థన విధంగా ప్రార్థన చేసి కుటుంబాన్ని తప్పించబడి కాపాడుకోగలగాలి. రాత్రికాల వేళ చేయాల్సిన పని. మరి సెకండ్ వన్ చూసినట్లయితే బలమైన కార్యాలను సాధించాలి. న్యాయాధిపతులు 16 మరి 1-3 చూసినట్లయితే మరి అక్కడ గాజా దగ్గరికి ఒక వేశ్య దగ్గరికి శాంసన్ గారు వెళ్ళటం జరుగుతుంది. మరి వాళ్ళందరూ మార్నింగ్ చూద్దాంలే ఇతని సంగతి అన్నట్టు ఉంటే అక్కడ సంసోను మధ్యరాత్రి వరకు వేచి చూచి మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజము మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ వరకు వాటిని తీసుకొని పోయెను. దేవునికి స్తోత్రం. అది గాజా అంటేనే అసలు స్ట్రాంగ్ సిటీ అని అర్థం అంట, బలమైన సిటీ. అటువంటి బలమైన పట్టణానికున్న పట్టణపు తలుపులది, ఏ ఒక్క ఇంటికి ఉన్న తలుపులు కాదు. మరి నిజంగా చూసినట్లయితే ఆ బలమైన సిటీకున్న పట్టణపు తలుపులు అంటే ఇంకా మొత్తం పట్టణానికి ఎంట్రన్స్ లో ఉంటాయి కదా. మరి ఒక ఇంటి తలుపులనే మనం పిల్లలు ఎవరైనా లాక్ చేసుకుంటే వాటిని ఓపెన్ చేయడానికి చాలా కష్టపడాలి, దాన్ని తొలగించాలన్నా నిలబెట్టాలన్నా. మరి అటువంటిది పట్టణానికున్న తలుపుల్ని ఆ రీతిగా చేస్తే మరి మనం కూడా ప్రార్థనతో ఎటువంటి బలమైన కార్యాలను సాధించాలంటే మరి నిలువు అడ్డంగా ఉన్న అడ్డకర్ర దాంతో పాటు నిలువుగా ఉన్న వాటిని కూడా లేపివేసినట్టు నిత్యముగా రాత్రికాల వేళ ప్రార్థనలో, పోరాటంలో ఇటువంటి బలమైన కార్యాలను మనం కూడా చేయబద్దులు. మనం ప్రతి క్రిస్టియన్ కూడా ఇటువంటి బలమైన కార్యాలను చేయాలంటే రాత్రికాల వేళ ఈ ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. మరి అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ హెబ్రోను మరి గాజా అంటే బలమైన సిటీ. మరి ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఎక్కువ న్యూస్ లో ఉంటా ఉన్నది గాజా సిటీ. మరి హెబ్రోను ఎదురుగానున్న మరి హెబ్రోన్ అంటే ఫెలోషిప్, అక్కడ దాకా వచ్చారు. నేను అదే ఇది ధ్యానిస్తున్నప్పుడు హెబ్రోన్లోకి వెళ్ళాల్సింది, ఆ ఫెలోషిప్లోకి వెళ్ళినట్టయితే మరి తన జీవితం కూడా మారిపోయి ఉండేదేమో, అంత మంచి సహవాసంలోకి వెళ్ళినట్లయితే అని. మరి ఇది సెకండరీ, ప్రభు చిత్తమైతే దీని తర్వాత ధ్యానిద్దాము. బలమైన కార్యాలు సాధించాలన్నా రాత్రికాల వేళ సాధించగలుగుతాము. అలాగే ప్రభుని దర్శించాలి. రూతు గ్రంథము 3:2 అక్కడ నయోమి గారు కోడలైన రూతు గారు చెప్తా ఉన్నారు, మరి బోయాజు ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టించబోచున్నాడు. మరి ఇది కూడా చాలా మంచి కాన్సెప్ట్. కళ్ళం అంటే థ్రెషింగ్
అనమాట. థ్రెషింగ్ ఫ్లోర్ అంటే అక్కడ తూర్పారబట్టడం అంటే మరి పొట్టును, ధాన్యం గింజల్ని వేరుపరచటం అన్నమాట. మరి రాత్రికాల వేళ ఇవన్నీ సాధ్యమవుతాయి. మనలో ఉన్న లోటుపాటులను సవరించుకుంటూ ప్రభు సన్నిధానంలో మనం రాత్రికాల వేళ గడుపుతూ ఉన్నప్పుడు ఇంట్రోస్పెక్ట్ అనే ఆ లేఖనాన్ని మనం A to Z క్రిస్టియన్ ట్రైట్స్లో ఆల్ఫాబెట్ I ధ్యానిస్తున్నప్పుడు ఇంట్రోస్పెక్ట్లో మనం ధ్యానించాము. రాత్రికాల వేళ మనం ఎక్కువ సమయం ఎలా గడపవచ్చు దేవునితో అన్నది ప్రభు చిత్తం అయితే, ప్రభు ప్రేరేపిస్తే దాన్ని కూడా మీరు వాచ్ చేయగలరు. మరి మనకి ఏవేవి మరి ఇతరులు వచ్చి చెప్పారని కాదు, మనకి మనమే రాత్రికాల వేళ ఏకాంత సమయం ప్రభుతో గడుపుతా ఉన్నప్పుడు ఆ పొట్టు వల్లే ప్రతి విధమైన మరి అవిశ్వాసాలని, అల్పకార్యాలను, స్వల్పమైనవి మరి దేవుణ్ణి చాలా ఆయన కార్యాలను మనం రుచి చూస్తూ కూడా ఇజ్రాయేలీలు ఏ రీతిగా వారి విశ్వాసయానంలో, అరణ్యయానంలో మర్చిపోతా ఉన్నారో మనం కూడా ఈ విశ్వాసయానంలో అనేకమైన కార్యాలను చూస్తూనే మరి యెహోవా బాహుబలము తక్కువైనదని దేవుడే సాక్షాత్ చెప్తా ఉన్నాడు. ఆ రీతిగా శంకిస్తూ ఉంటాము ఆయన మహిమ కార్యాలను, అద్భుత కార్యాలను. ఈ రీతిగా అవిశ్వాసం అనే పొట్టు మరి విదిల్చబడాలి. మరి అంత మాత్రమే కాదు కానీ అల్ప విశ్వాసం, అపనమ్మక, మరి ఏవేవైతే శరీర కార్యాలు మరి పొట్టు వలె ఉంటా ఉన్నవో, మరి ధాన్యం మరి గట్టి గింజల మీద ఆ పొట్టు ఏ రీతిగా తూర్పార పెడతా ఉంటారో ఆ రీతిగానే మన మీద కూడా అల్ప విశ్వాసం, అవివేకం, మరి స్వార్థం, గర్వం, అహంకారం ఏవేవైతే పొట్టులాగా ఉన్నాయో అవన్నీ రాత్రికాల వేళే అవన్నీ వదిలించుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి ప్రభు పాదాల మీద పడాలి రాత్రికాల వేళ. రూతు 3:8 చూచినట్లయితే మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. మరి ఇక్కడ రూతు గారు అయితే ఆయన కాళ్ళ యొద్దకు వెళ్ళింది. మరి మనం కూడా ప్రభు పాదాల చెంత ఆయన కాళ్ళను పట్టుకోవాలి. అయ్యా నువ్వు తప్పించి నాకు దిక్కులేరయ్యా. మరి బ్రతుకులు మార్చడానికి మరి ఆమె విధవరాలు, ఒక ధన్యురాలు, ఘనురాలయ్యింది. మరి రాత్రి వేళ వెళ్ళి కాళ్ళ మీద మనం కూడా ప్రభు పాదాల మీద పడ్డప్పుడు నిత్యముగా మన బ్రతుకులను మాత్రమే కాదు కానీ కుటుంబ భవిష్యత్తుని, బిడ్డల బ్రతుకులు మార్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అక్కడ రూతు గారు తన జీవితాన్ని, తన బ్రతుకును మార్చుకోవటానికి ఆ రాత్రికాల వేళ ఆ యజమానుని కాళ్ళ దగ్గర ఉన్నట్టు మనం కూడా మన యజమానుడైన రారాజైన ప్రభు పాదాల చెంత నిత్యముగా మనం గడపబద్ధులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, 5th వన్ చూసినట్లయితే దుష్టుని, శత్రువుని తరిమే సమయం. 1 సమూయేలు 14:36 చూసినట్లయితే అంతటా మనము రాత్రి యందు ఫిలిష్తీయులను తరిమి, ఇది ఇజ్రాయేలీలు, మరి ఇజ్రాయేలీలకి ఫిలిష్తీయులు శత్రువులు, మరి రాత్రికాల వేళ తరుముదా అంటున్నాం. అలాగే రాత్రి వేళ మనం ప్రార్థన దుష్టుని జయించబద్ధులమై ఉన్నాము. మరి ఎవరిని మృంగుదుమాని వెదకుచూ తిరుగులాడుచున్నాడు గర్జించు సింహం వలె. వాడి కంటి చూపు కూడా మన కుటుంబాలేమి, కుటుంబస్తులేమి, బిడ్డలేమి, రక్త సంబంధులేమి, బంధుమిత్రులు, మన ప్రియులైన వారు ఎవరు కూడా ఆ దుష్టుడు, నష్టజాతకుడు వాడి కంటి చూపు కూడా కనిపించకుండా దుష్టుని నిత్యముగా మనము తరమబద్ధులమై ఉన్నాం. అది రాత్రికాల వేళ ప్రార్థనలో మనం నిత్యముగా దుష్ట కార్యాలను తరిమేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ దుష్టుడి నుండి పారిపోవాలి. అంటే యాక్చువల్లీ ఎవరిని తరుముకుండా దుష్టుడు పారిపోననుంది. పరిస్థితులను బట్టి మనం కూడా వారి యొద్ద నుండి పారిపోవాలి. 1 సమూయేలు 19:10 చూసినట్లయితే సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతున్ననుకున్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునేందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయిన. దేవునికి స్తోత్రం. యాక్చువల్లీ ఇక్కడ కావాలంటే దావీదు గారు మరి గొల్యాతుని చంపిన దావీదు గారికి మరి సౌలు గారిని ఆయన మీద తిరగబట్టం, పోరాటం చేయటం పెద్ద లెక్క కాదు. అయినప్పటికీ నా అభిషిక్తుణ్ణి నేను టచ్ కూడా చేయకూడదని ఆ వయసులో ఎరిగిన వాడే పారిపోవటం చూస్తూ ఉన్నాము. చాలా పరిస్థితులను బట్టి మనము ఎదురాడి పోరాడే కంటే కొన్ని పరిస్థితులను బట్టి పారిపోవటమే ఉత్తమం. మరి రాత్రికాల ప్రార్థన ద్వారా ఇటువంటి జ్ఞానయుక్తంగా మరి బిడ్డల్ని నడిపించడంలో కానీ కుటుంబం నడిపించడంలో మనం కూడా దుష్టు నుండి కూడా పాము వలె వివేకముగాను, పావురం వలని నిష్కపటముగాను ఉండబద్ధులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. 7th వన్
బిడ్డల కాపుదల కొరకు ప్రార్థించాలి. 2 సమూయేలు 21:10 చూసినట్లయితే మరి రిస్పా గారు చనిపోయిన కళేబరాల దగ్గర మనం చేస్తా ఉన్నది చూస్తా ఉన్నాము. పగలు మరి ఆకాశ పక్షుల నుండి, రాత్రి అడవి మృగముల దగ్గరకు రానికుండా వాటిని కాచుచుండగా, మరి చనిపోయిన బిడ్డల విషయంలోనే ఆ తల్లి రిస్పా అంతలా చేస్తూ ఉంటే, మరి బిడ్డల్ని కలిగి ఉన్న మనము, మందని కలిగి ఉన్న మనము, సంఘాలను నడిపిస్తున్న మనము, అనేకులకి ఉన్నప్పుడు మరి మాదిరికరంగా ఉంటున్న మనం ఇంకెంత మరి రాత్రికాల వేళ అలర్ట్గా ఉండాలి. మనం ఎంత ప్రార్థించాలి, ఎంత పోరాడాలి, ఎంత పెనుగులాడబద్ధులమై ఉన్నాము. బిడ్డల కాపుదల కొరకు నిత్యముగా ప్రతి పేరెంట్ కూడా రిస్పాని మాదిరిగా తీసుకొని మరి రాత్రికాల వేళ అడవి మృగాలు, ఆ టైంలో ఆ సందర్భాన్ని బట్టి అడవి మృగాలు, మరి నేటి దినాలలో మన బిడ్డల వైపు మరి ఏ దుష్టుడు కంటి చూపు పడతా ఉన్నదో, ఏ దుష్ట సాంగత్యం మరి పొంచి ఉన్నదో, ఏ దుష్టుడు మరి రాంగ్ ఇల్లీగల్ కనెక్షన్లోకి, మరి వ్యర్థమైన వాటిలోకి తీసుకెళ్దామని ఏ స్నేహితులు మరి ట్రై చేస్తూ ఉన్నారు, ఇటువంటి రాంగ్ రిలేషన్స్ నుంచి మరి వ్యర్థమైన వాటి నుండి, అబద్ధాల నుండి తొలగించాలంటే మరి ఇవేవో పెద్ద పెద్ద పాపాలని కాదు, కానీ ఈ గ్యాడ్జెట్స్, ఈ ఫోను, మరి ఈ గేమ్స్ అని, ఆన్లైన్, ఈ రీతిగా వీటి అన్నిటి నుండి విడుదల కావాలంటే నిత్యముగా ప్రతి రాత్రి కూడా ప్రతి పేరెంట్ ప్రార్థించబద్దులే ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ 8th వన్ చూసినట్లయితే వేగు చూడాలి. యెహోషువ 2:2 చూసినట్లయితే మరి యెరికో రాజుకు తెలుస్తుంది, దేశమును వేగు చూచుటకు రాత్రి వేళ ఇజ్రాయేలు వచ్చారని మరి యెరికో రాజుకి తెలుస్తుంది అన్నమాట. మరి వేగు చూడటం అంటే మరి మనం కూడా రాత్రికాల వేళ మరి ఎవరెవరు ఏ రీతిగా యాక్ట్ చేస్తున్నారు, దుష్టుడు అపవాది వాడి ట్రయల్స్ని, ట్రిక్స్ని ఎరిగిన వారమై మరి దానికి అనుగుణంగా మనం ఏ రీతిగా మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని సులువుగా చిక్కులు పెట్టు పాపంలోకి నెట్టివేస్తూ ఉన్నాడు. నేటి విశ్వాస జీవితాలను ప్రతి క్రిస్టియన్ కూడా మరి వేగు చూడటం అంటే ఆ దేశం యొక్క పరిస్థితుల్ని, వాని బలాలేంటి, బలహీనతలేంటి, అక్కడున్న వనరులేంటి, మరి ఏవి ఎక్కువ పండుతా ఉన్నాయి, ఏది స్కేర్సిటీ ఉన్నది, మరి ఆ రాజు ఎటువంటి వాడు, అతనుకున్న లోపాలు, లోటులు, మరి అక్కడ ఎంత సైన్యం ఉంది, ఎంత బలగం ఉందని ఈ రీతిగా వేగు చూస్తూ ఉంటారు. అక్కడ ప్రజలు మరి ఆహారపు అలవాట్లేంటి, మరి ఆ సీజన్స్ ఏంటి, ఈ రీతిగా మరి మనం కూడా మన బిడ్డలను బయటికి పంపుతా ఉన్నాము. మరి అక్కడ ఏమేం జరుగుతూ ఉన్నది, మరి బిడ్డలు ఎటువంటి ఫ్రెండ్షిప్లో ఉన్నారు, ఫోన్స్ చూస్తూ ఉన్నారు, బిడ్డలు ఎటువంటి యాప్స్ చూస్తూ ఉన్నారు, ఎటువంటి వారితో కాంటాక్ట్లో ఉన్నారు, ఎటువంటి వారితో చాట్ చేస్తున్నారు, వాట్ కైండ్ ఆఫ్ రీల్స్ దే ఆర్ వాచింగ్, రీల్స్ అని, స్టోరీస్ అని ఏం చూస్తూ ఉన్నారు, ఎటువంటి యాప్స్లో వారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రీతిగా ప్రతిదీ కూడా మనం అంటే ఒక స్పై అని కాదు, బిడ్డలు ఆ రీతిగా అపార్థం చేసుకున్నప్పటికీ మరి నేటి దినాలలో దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపునని లేఖనాలు సెలవిస్తున్నది. మరి పండును బట్టే చెట్టు తెలుపబడుతుంది. మరి మన మంచి పేరెంటా కాదన్నది మన బిడ్డల ద్వారా తెలుపబడతా ఉంటుంది అన్నమాట. మరి బిడ్డల్ని మనం కాచుకుంటా ఉండాలి. మరి భర్త, భార్య, మరి నా యజమాని ఎటువంటి కంపెనీలో చేస్తూ ఉన్నారు, అవేమన్నా ఇల్లీగల్గా చేసే కంపెనీయా, లేదు ఏమన్నా మాఫియా సంబంధించా, లేదు అబద్ధాలతో సంబంధించి బిజినెస్ చేస్తూ ఉన్నారా, ఈ రీతిగా ప్రతిదీ కూడా మరి జ్ఞానవంతురాలు తన ఇంటి వారి నడతలను బాగుగా చెక్ చేస్తుందంట. ప్రోబ్స్ 31లో మనం చూస్తూ ఉన్నాము, జ్ఞానము కలిగి ఈ రీతిగా మనం చేయబద్దులు మనం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, 9th వన్ చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తన 119:62 న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు నిజముగా ఆయన రాజు కాబట్టి న్యాయ విధులు, ఇటువంటి కైండ్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేయటం చూస్తూ ఉన్నాము. మరి మన జీవితంలో ఆయన అనేకమైన అద్భుతాలను చేసినాడు. మరి ఈ రీతిగా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నామంటే, ఆయన కృపను మనం పొందుకొని ఈ రీతిగా సజీవ లెక్కలో ఉన్నామంటే, మరి ఎవ్రీ ఆర్గన్ నార్మల్గా ఫంక్షన్ చేస్తూ ఉన్నదంటే, మనం ఈ ఊపిరి పీల్చుకుంటా ఉన్నామంటే, మరి ఈ ఊపిరి కూడా ఫ్రీగా పీల్చుకోలేక అనేక మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. మరి అటువంటి పరిస్థితి లేక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, ఆ స్కాన్, ఈ టెస్ట్, ఆ టెస్ట్ అనుకుంటూ. మరి దేవుడైతే మనకి ఎంత సౌఖ్యమైన, సుఖవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. మరి దాన్ని బట్టి నిత్యముగా అర్ధరాత్రి వేళ
మరి అర్ధరాత్రి మధ్యరాత్రి అంటే రాత్రి మొత్తాన్ని ఒక రౌండ్గా చేస్తే దానికి మధ్యలో ఒక గీత గీస్తే ఏ రీతిగా అటు అర్థ ఇటు అర్థ ఉంటుందో రాత్రికి అర్ధ భాగం అనమాట, మధ్యరాత్రి అర్ధరాత్రి. మరి ఇటు టూ ఈవినింగ్ కాదు, అలా అని ఇటు 2 మార్నింగ్ కాదనమాట, అర్ధరాత్రి వేళ మరి మేల్కొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడంట. మరి అనేకమైన ట్రాన్సాక్షన్స్ ఉంటా ఉంటాయి రాజుగారు అంటే, మరి మహారాజైన దావీదు గారు ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి ముమ్మారు ప్రార్థించి 7 మార్లు స్తుతించినారు. మరి మనమైతే ఆయన అంత స్పెసిఫిక్గా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిందంటే అంత స్టిపులేటెడ్ టైంని ఆయన అక్కడ డిజైన్ చేసుకొని ఉన్నారు. ఈ సమయంలో మరి ఎన్ని రాచకార్యాలు ఉన్నప్పటికీ ఎక్స్క్యూజ్ మీ అని వెళ్ళిపోయి మరి ఆ ఛాంబర్లో ఆ దైవ సన్నిధిని అనుభవించే గదిలోకి వెళ్ళి స్తుతించినాడేమో, దేవునికి స్తోత్రం. మరి ఆ రీతిగా మధ్యరాత్రి లేసి, దేవా నా కుటుంబాన్ని ఇంతవరకు కాచి కాపాడే ఎబెనేజరు నీకు స్తోత్రం, నా బిడ్డలకి ఇంత ఉన్నతమైన స్థితినిచ్చావు దాన్ని బట్టి మీకు స్తోత్రం, నిజముగా ఇంత ఘనమైన శుభకార్యాలు, స్వస్థత క్రియలను, అద్భుతాలను, ఆశ్చర్యాలు మీరు చేసినారు దేవా, నీకు స్తోత్రం 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 అని నిత్యముగా రాత్రి కాల వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మరి 10th వన్ చూసినట్లయితే కీర్తన 134:1 దేవుని మందిరంలో గడపాలి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చువారలారా, మీరందరూ యెహోవాని సన్నుతించుడు. దేవునికి స్తోత్రం. యెహోవా సేవకులు అంటే నేటి దినాలలో మరి రాకడ సమయం అతి సమీపంగా ఉన్నది. మరి చాలా చర్చెస్లో దేవునికి స్తోత్రం మరి ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. 21 రోజులు, 50 రోజులు, 100 రోజులను ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మరి దైవజనులు నిలబడ్డప్పుడు నిత్యముగా సంఘము కూడా వారితో పాటే, మరి దైవజనుడి మరి నీరసిల్లిపోతా ఉంటే సంఘం కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే మరి కుటుంబం కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. మరి ఇహలోక పరంగా కూడా ఒక సేయింగ్ ఉంది కదా, రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందో, సంథింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రోవర్బ్ ఉంది. అంటే యాజకుడు మరి యెహోవా సేవకుడు బలంగా ఉన్నప్పుడు సంఘస్థులు కూడా చేర్చబడతారు. అమ్మో, సేవకుడు ఇంతలా ఆయన మందిరంలో పడి ప్రార్థన చేస్తూ ఉంటే మనమేంటి, అనౌన్స్ చేశారు మనం వెళ్ళాలి. మరి యోనా గారు కూడా అక్కడ వెళ్ళి ప్రకటన చేసినప్పుడు రాజు సైతం రాజవస్త్రాలు తీసి మరి ఆ గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నప్పుడు మరి పట్టణస్థులు ఊరుకుంటారా? ఈవెన్ యానిమల్స్ మీద, పశువుల మీద కూడా మరి ఉపవాసం ఉంచి, మరి చంటి బిడ్డలకు కూడా ఉపవాసం ఉంచినట్టు అలాగే పశువుల మీద కూడా మరి ఆ గోనెపట్ట కప్పడం మనం చూస్తా ఉన్నాం లేఖనంలో. దేవునికి స్తోత్రం. యెహోవా సేవకులు నిత్యముగా మరి మందిరంలో రాత్రికాలం గడుపుతా ఉన్నప్పుడు హోల్ నైట్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు. మరి సంఘస్థులు కనిపిస్తూ ఉంటారు, వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. మరి మనం తల్లిదండ్రులుగా మనం నిద్రపోతూ ఉంటే బిడ్డలను మేలుకొని ప్రార్థన చేసే దినాలండి. మనం మోకరిస్తేనే బిడ్డలు అంతంత మాత్రం వాళ్ళ ఫోన్లు పట్టుకొని వాడున్న యావిగేషన్ నుంచి బయటికి రావాలంటే మనం మాదిరి చూపించబద్దులమన్నాం. దేవునికి స్తోత్రం. నిత్యంగా ప్రతి దైవజనుడు కూడా మరి ఏలీ గారు మరి ఆయన ఊబకాయంతో వృద్ధుణ్ణైపోయాను అన్న ఆ రీతిగా అక్కడ చూస్తా ఉన్నాం. అదే వృద్ధాప్యంలో యాజక ధర్మాన్ని మరి జరిగించారు జకర్యా గారు. అక్కడ ఎంత అద్భుతాన్ని చూసినాను. మరి దేవునికి స్తోత్రం. నాకు వృద్ధాప్యం, నేను అలసిపోయాను, నీరసించాను, చేసినంత కాలం చేశాను, ఇప్పుడు వయసు సహకరించట్లేదు. నిత్యంగా మనకి ఆసక్తి ఉంటే దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్కాలను ఇచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ లేమ్ ఎక్స్క్యూజెస్ దేవుని పనిలో తగ్గదండి. మనం ఒక అడుగు ముందుకేస్తే దేవుడే నడిపించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని మందిరంలో రాత్రి కాల వేళ గడపబద్ధులమనం. ఈ 11th వన్ చూసినట్లయితే ఉపవాసం ఉండాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 18లో చూస్తాం. అంతటి రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, దేవుడికి స్తోత్రం. ఇక్కడ దానియేలు గారిని సింహపు గుహలో వేయటం చూస్తూ ఉంటాం. వేసిన తర్వాత ఆయనైతే మరి ఆయన ప్యాలెస్లోకి వెళ్ళి రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు. ఒక రాజు అండి, అన్య రాజే కలిగిన సంభవాన్ని బట్టి, జరుగుతున్న సంభవాన్ని బట్టి ఏం జరుగుతుందో ఏమవుతుందో మరి అనుదినము మానక తప్పక సేవించుతున్న దానియేలు మరి దేవుడు రక్షిస్తాడా, దానియేలుకి ఏమవుతుంది అని ఆ రీతిగా ఒక అన్య రాజు ఉపవాసం ఉన్నాడు ఆ రాత్రి.
మరి కుటుంబాలలో మరి సంఘంలో అనేకమైనవి జరగరానివి జరుగుతూ ఉన్నవి. మనము ఆలోచన కూడా చేయనివి, అసంభవం, ఇది జరగదు, ఇలా జరగకూడదు అనుకున్నవి కూడా జరుగుతూ ఉన్నాయి కుటుంబాలలో. మరి ఏ మాత్రం ఉపవాసం ఉంటున్నాము, ఏ మాత్రం మనం వేచి చూస్తాను, రాత్రి కాల వేళ ప్రార్థన చేస్తున్నాము. నిత్యముగా ప్రతి ఒక్కరు కూడా మరి కుటుంబంలో శ్రమల, శోధనల, ఇబ్బందుల, వ్యాధుల, బాధల, ఎటువంటి రకమైన నెగటివిటీ జరుగుతుంటే మరి కుటుంబంలో కానీ సంఘంలో కానీ నిత్యముగా రాత్రికాల ఉపవాసం ఉండి మరి ఆనాడు రూతు గారు మరి ఏ రీతిగా ఆ బోయజ్ కాళ్ళ యొద్ద ఉన్నదో ప్రభు పాదాల మీద పడ్డప్పుడు నిత్యముగా మన బ్రతుకులను మార్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ మనం ఎంత మిరాకిల్ జరిగిందో. మరి ఉదయాన్నే వచ్చేసి మరి సింహపు గుహ దగ్గర దానియేలుని పిలుస్తా ఉన్నాడు. అంటే గొప్ప అష్యూరెన్స్ ఉంది అతనికి. ఆయన దానియేలు దేవుడు ఆయన రక్షిస్తాడు అని పిలుస్తా ఉన్నాడు. అదే దానియేలు రాజా, దానియేలు దేవుడా ఏం రక్షిస్తాడు, ఏం చేస్తాడంటే ఆయన ఉపవాసం ఉండేవాడు కాదు. రాత్రి చక్కగా ఆయన రొటీన్ లైఫ్, అదే నాట్యాలు, ఈ నృత్యాలు, వీటితో గడుపుతూ ఉండేవాడు. చక్కగా రాజభోజనం భుజించేవాడు. ఆయన రాత్రి కాల వేళ ఆ రీతిగా ఉన్నాడు. దానియేలు గారి భక్తి జీవితాన్ని బట్టి అక్కడ అద్భుతం చేస్తుందని ఆయన ఎరిగినాడు కాబట్టి వెళ్ళి పిలుస్తా ఉన్నాడు. అదే దేవుడు లేదు, ఏం లేదు, సెవెంత్ ఏం మాట్లాడతాం అని అనుకోలేదు. దేవునికి స్తోత్రం. రాత్రి కాల వేళ ఉపవాసం ఉన్న దాన్ని బట్టి అలాగే అంటే అక్కడ సందర్భాన్ని కాదు, మనం రాత్రి కాల వేళ ఉపవాసం ఉన్నప్పుడు ఏదైతే మరి జరగకూడదనుకున్నవి కుటుంబ పక్షంగా, బిడ్డల పక్షంగా మన వ్యక్తిగతంగా జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని మార్చివేసే దేవుడు, త్రిప్పివేసే దేవుడు, అది శుభ సూచకమైన ఆనవాళ్ళను అనుగ్రహించే దేవుడు అన్నాడు. దేనికి స్తోత్రం. 12th 1 చూచినట్లయితే రోదనము చేయాలి. యోవేలు 1:13 చూచినట్లయితే మరి అక్కడ మనం మొత్తం లోకస్ట్ మరి అక్కడ తెగులను చూస్తూ ఉన్నాం అనమాట. గోనె పట్ట వేసుకొని రాత్రి అంతా గడిపోయాడు. మరి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమును రాకుండా నిలిచిపోయాను. అన్నీ మరి అంజూరపు చెట్లు ఇలా అయిపోయినాయి, ద్రాక్ష చెట్లు పాడైపోయినాయి, మరి తోటలు ఈ రీతిగా జరిగిపోయినాయని మొత్తం చెప్తా మరి గోనె పట్ట వేసుకొని రాత్రి అంతా, గోనె పట్ట దీనత్వానికి ఎంతో గొప్ప కీడు అపాయం జరిగితే గాని మరి ఆనాడు ఇజ్రాయేలీయులు ఈ రీతిగా గోనె పట్ట వేసుకోరనమాట. యాజకులేమి ఈ రీతిగా వేసుకుంటారనమాట. అంటే అంత గొప్ప తెగులు వచ్చి ఉన్నదని. మరి దేవుడు, మనమైతే మనిషి కళ్ళు ఎవరు చాలా కాస్ట్లీ బట్టలు, రాయల్ దుస్తులు ధరించారు, చాలా విలువకి జిగేల్ మనపై కనిపించే చూస్తూ ఉంటాయి. కానీ మన కన్నులు, దేవుని కన్నులైతే ఎవరు గోనె పట్ట కట్టుకొని ఉన్నారు అంటే అంత కీడు అపాయం నా బిడ్డకి సంభవించిందని గోనె పట్ట కట్టుకున్న వారి కోసం దేవుడు దృష్టిచ్చి చూస్తూ ఉంటాడంట. అంత అటెన్షన్ పే చేస్తాడంట. మరి గోనె పట్ట వేసుకొని రాత్రి అంతా గడపాలంట. మరి అటువంటి తెగుళ్ళు, కీళ్ళు, మరి అపాయాలు సంభవిస్తూ ఉన్నాయంటే నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఇటువంటి తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. సువార్త ప్రకటనకి అవరోధాలు ఏర్పడతా ఉన్నాయి, అణచివేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, నేకెడ్గా ఊరేగిస్తూ ఉన్నారు సేవకురాండ్రను. మరి ఇటువంటి అన్ని చూచినప్పుడు మా దాకా రాలేదు కదా అని మరి నిరాసక్తితో, నిర్లిప్తతో ఉండే దినాలు కాదండి. రాత్రి అంతా కూడా గోనె పట్ట వేసుకొని, అంటే నేటి దినాలలో గోనె పట్ట వేసుకోమని కాదు, కానీ మరి అంతటి దీనత్వాన్ని కలిగి ఉండాలని లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతా ఉన్నాము. అంత మాత్రమే కాదు, మరి నైవేద్యము అలాగే పానార్పణం అంటే ఇది మంచి వేరే పెద్ద కాన్సెప్ట్. రాత్రి మీద ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ నైవేద్యంలో కూడా మీట్ ఆఫరింగ్, గ్రెయిన్ ఆఫరింగ్, మీల్ ఆఫరింగ్, డ్రింక్ ఆఫరింగ్, ఈ రీతిగా చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రానున్న దినాలలో ధ్యానిద్దాము. అలాగే పెండ్లి కుమార్ని ఎదుర్కొను సిద్ధపాటు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 25:6 అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. మరి అక్కడ 10 మంది కన్యకులు ఉన్నారు, 10 మంది కూడా నిద్రిస్తూ ఉన్నారు. బట్ 5 మాత్రమే సిద్ధపాటు కలిగి ఉన్నారు. నూనెన అభిషేకాన్ని, సిద్ధపాటును కలిగి ఉన్నారు. మరి వారి మాత్రమే మరి పెండ్లి కుమార్ని ఎదుర్కోవటం చూస్తూ ఉన్నాం. మరి నేటి దినాలలో మరి ఆల్ ద టైం చెప్పిందే చెప్తున్నామని కాదు, కానీ మనం రాకడ దినాలలో ఉన్నాం. సిద్ధపాటు కలిగి ఉండాలి. మారు మనసు, పశ్చాత్తాపం, మరి రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. రక్షణ తీర్మానంలోనికి, రక్షణ మార్గంలోనికి నడిపించబడాలి. మనం మాత్రమే కాదు, కానీ మన కుటుంబస్తులని, బంధుమిత్రులు,
సంబంధులను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని కూడా మరి జెర్మాయా 9:1 చూసినట్లయితే అక్కడ కన్నీటి ప్రవక్త ఇర్మియా గారు, నా జనులలో హతమైన వారి నిమిత్తము దివారాత్రము కన్నీరు కార్చునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగా నగును గాక. అక్కడ హతమైన వారి నిమిత్తం రోధిస్తా ఉన్నాడు. మనమైతే నిత్యముగా ఎవరైతే మరి ఇహలోకపరమైన మరణానికి సమీపంగా ఉన్నారో, మరి ఈ అంధకారం మరి నరక కూపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, దుర్వ్యసనాలతో, బలహీనతలు, మరి ఇటువంటి బలహీనతలతో కట్టబడి ఉన్నారు, వారందరి విడుదల కొరకు కొందరినైనా అగ్నిలో నుంచి లాగివేసినట్టు మనం ఉండాలి. అటువంటి సిద్ధపాటు మనం మాత్రమే కాదు కానీ కుటుంబస్తులు, మరి రక్త సంబంధులందరినీ కూడా మనం రక్షించుకోవాలి. అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. మరి విజ్ఞాపన చేసే దినాలండి ఇవన్నీ, మరి సిద్ధపాటు కలిగి ఉండే దినాలు. లూకా 5:12 14th వన్ చూసినట్లయితే ప్రార్థన చేయాలి. అలాగే లూకా 21:37 కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యేసయ్య పగలు అంతటి అద్భుతమైన పరిచర్యను, సేవని, మిరాకిల్స్ని, స్వస్థతల కార్యాలను చేసినారంటే ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. దేవునికి స్తోత్రం. మరి పగటి వేళ అద్భుతాలను చూడాలంటే, అలాగే మిరాకిల్స్ని, కుటుంబ పక్షంగా క్షేమాభివృద్ధిని చూడాలంటే, ఆరోగ్యపరంగా, ఆర్థికముగా, ఆత్మీయంగా గొప్ప క్షేమాభివృద్ధిని చూడాలంటే, బిడ్డల భవిష్యత్తుని దీవెనకరంగా చూడాలంటే, ఉన్నత స్థానంలో మనం ఉంచబడాలంటే, మరి కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదన్నట్టు మరి మన కుటుంబం కూడా వెలిగించబడాలంటే, నిస్సివ ధ్వజమై ఎత్తి పట్టబడాలంటే మరి కొండకు వెళ్ళి ఉన్నత అనుభవం అనమాట. ప్రార్థనలో కూడా రాత్రికాల వేళ ఆ ప్రార్థన అనే ఉన్నతమైన అనుభవానికి మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే తడిపొడి పెదవులతో చేసే ప్రార్థన కాదండి. అటువంటి దినాలు కూడా కాదు. ఆ రీతిగా చేస్తే మరి నామకార్థ క్రైస్తవులా మనం చేయకూడదు. ఒక ప్రతి నిజమైన క్రిస్టియన్ ప్రార్థనా జీవితంలో కూడా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించాలంటే పరిశుద్ధాత్మునికి మనం త్రావివ్వాలి. ఆ ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోవాలి. మరి రాత్రికాల వేళ ప్రార్థన చేయటంలో గడుపుతూ ఉండాలి. అమ్మో మాకేమైపోద్ది, ఆరోగ్యం అయిపోయిపోద్ది, మరి ఇవన్నీ ధ్యానిస్తున్నప్పుడు మరి రాత్రికాల వేళ నిజంగా ఎన్ని అద్భుతాలను మనం చూడగలుగుతాము ఈ రీతిగా చేస్తే. ప్రార్థించినప్పుడు, ప్రభు పాదాలను పట్టుకున్నప్పుడు, మరి వేగు చూస్తున్నప్పుడు, అంటే ఈ రీతిగా అనుభవాన్ని చూసినప్పుడు ఆరోగ్యం అస్సలే లెక్కలోనికి తీసుకొనాల్సిన అవసరమే లేదు. మరి దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు ధన్యతలు మనం కీర్తన 1 చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు, ఆకు వాడదు, మన హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్సే ఉండదు. ప్రభు చిత్తమైతే హెల్దీగా ఉండటం కోసం లేఖనాలు ఏం ధ్యానిస్తూ ఉన్నది ఇవి కూడా మనం ధ్యానిద్దాము. అంత మాత్రమే కాదు కానీ మరి 15th చూసినట్లయితే అపోస్తల కార్యములు 16:25 ప్రార్థించుచు కీర్తనలు పాడాలి శ్రమలలో ఉన్నప్పుడు అనమాట. మరి అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవునికి స్తోత్రం. మరి మధ్యరాత్రి అంటే మంచి నిద్ర పట్టే వేళ అనమాట. అప్పటి వరకు అటు ఇటు కొట్టుకొని ఉంటాము. మధ్యరాత్రి వచ్చేసరికి మంచి నిద్ర పడతా ఉంటది. మరి న్యూ జాయినర్స్గా వీళ్ళు ఖైదీలుగా వెళ్ళారు. అక్కడున్న ఖైదీలైతే న్యూ జాయినర్స్ వచ్చారని మరి ర్యాగింగ్ చేసేట సమయం. అయితే వీళ్ళు చేస్తున్న మంచి కార్యాన్ని బట్టి ఎంత శ్రమల్లో వాళ్ళని కొట్టారు, మరి అంతగా హింసించినప్పటికీ వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఖైదీలు వింటున్నారండి. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అక్కడ తర్వాత ఎంత గొప్ప కార్యాన్ని మనం చూసి ఉన్నాము లేఖనాల్లో. ఆ రీతిగానే మరి రాత్రికాల వేళ ప్రతి నిజమైన క్రిస్టియన్ కూడా ప్రార్థించాలి, కీర్తనలు పాడాలి, స్తుతించాలి. మరి ఏవైతే కృతజ్ఞతాపూర్వకంగా మన విజ్ఞాపనలు, విన్నపాలు ఆయనకి ఆరోపించబద్దులమైన దేవునికి స్తోత్రం. ఏవైతే ఇప్పటి వరకు కార్యాలను చూడలేకపోయి ఉన్నామో మరి ఎంతగా ప్రార్థించినా నిత్యంగా ఈ రీతిగా ప్రార్థించినప్పుడు అసాధ్యమైన కార్యాలను కూడా బలమైన కార్యాలను చేయగలిగే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి విరోధి ఎవరు? రాత్రికాలంలో ప్రార్థించుచు మరి శ్రమల్లో కీర్తనలు పాడబద్దులమని దేవునికి స్తోత్రం. మరి 16th వన్ చూసినట్లయితే సువార్త విస్తరించబడాలి. అపోస్తుల కార్యములు 27 చూసినట్లయితే 20వ అధ్యాయం 7వ వచనం. పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగిస్తూ
ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. ఇంకా తెల్లారితే పౌలు గారు వెళ్ళిపోతారు. మళ్ళా ఎన్నాళ్ళకు వస్తారో మరి తెలియదు కాబట్టి ఎక్కువసేపు అక్కడ మరి విస్తరించి బోధించడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే నేటి దినాలలో ఇక తర్వాత ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ, ఇటువంటి ఫీజిబిలిటీ సువార్తకి ఉంటుందో ఉండదో మనము అందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా మార్కు 16:16లో యేసయ్య కమాండ్ చేసిన మాదిరి మీరు సర్వసృష్టికి మరి సువార్త ప్రకటన చేయబద్దులమైన అందరం వెళ్ళి చర్చిలు కట్టుకొని సంఘాలను నడిపించడం అని కాదు, కానీ సువార్త ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాపరత్వం అన్నది అది వేరు. మరి ప్రభు చిత్తం అయితే కాపరికి సువార్తికులు వీటన్నిటికీ డిఫరెన్షియేషన్స్ అలాగే వేరియేషన్స్ మనం చూద్దాము. సువార్త అంటే మనం అక్కడ ఉన్నామంటే మన ఎగ్జిస్టెన్సే ఒక సువార్త అయి ఉండాలి. ప్రతి క్రిస్టియన్ లైఫ్ కూడా ఒక కర్రపత్రిక లాంటిది, ఒక సువార్త లాంటిది, శుభవార్త, సువార్త. ఇది చేరవేయబద్ధులమై ఉన్నాము. మరి వాళ్ళు దాటిపోయిన తర్వాత అయ్యో వారికి చెప్పలేకపోయానే, వాళ్ళు మరణమైన తర్వాత బాధపడటం కాదు, కానీ వారు సజీవంగా ఉన్నప్పుడే మరి కాల్ చేసి చెప్పడం ద్వారా కానీ మరి వాన్ని మాట్లాడటం కానీ పర్సనల్గా మీట్ అయ్యి ఈ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో జరిగిన అద్భుతాలను సంఘంలో మనం అనేకమైన సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఆ అద్భుతాలను షేర్ చేయడం ద్వారా కూడా వారిలో విశ్వాసాన్ని మనం పురికొల్పవచ్చు. డైరెక్ట్గా యేసయ్య నీ కొరకు ఇక్కడ జన్మించాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు తిరిగి లేచాడు అని ఈ రీతిగా సువార్త మరి పాము వలె వివేకముగా, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. ప్రతిదీ కూడా మరి అద్భుతాలు ఈ రీతిగా, మరి స్వస్థతలు, ఆర్థికత్వం ఈ రీతిగా వారు బయటకు వచ్చే మార్గాల్ని, వారికి ఏదైతే ఇబ్బందులు ఉన్నారో దాని ప్రకారం లేఖనాల్ని తీసుకొని దాని ప్రకారం మనం కన్నా మన జీవితంలో మన కుటుంబంలో జరిగిన అద్భుతాలను సాక్షార్థమే చెప్తున్నప్పుడు ఇతరుల విశ్వాసం కలుగుతుంది. మరి అక్కడ ఇంత ముందు పాయింట్లోనే మనం ధ్యానించి ఉన్నాము. మరి ప్రార్థించుచు శ్రమల్లో కీర్తనలు పాడుతున్నప్పుడు ఖైదీలు వినుచుండిరి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మరి చెప్పకపోతే వినేవాళ్ళు ఎలా వినగలుగుతారండి? మనం చెప్పబద్ధులమన్నాం. సమయమందును అసమయమందును కూడా మనం సువార్త ప్రకటించబద్ధులమన్నాం. మరి సమయం లేదనే పౌలు గారు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. మనకి కూడా ఇంకా ఎంతో సమయం లేదండి. రాకడ సూచనలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మరి మనం తెలియనట్టు పట్టనట్టు ఉండే దినాలు కాదు. నేను ఎవరు సేవించకపోయినా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమన్న యెహోషువ కుటుంబం అనే మాత్రమే కాదు, కానీ మరి నోవహు తన కుటుంబం కొరకు నోవహును సిద్ధపరచుకోవటం ఇది మాత్రమే కాదు, కానీ జైలు అధికారి మరి కుటుంబస్తులందరూ రక్షించబడని ఇది మాత్రమే కాదు, కానీ కొన్నేలి కుటుంబం వరకు మాత్రమే కాదు, కానీ లుదియా కుటుంబం వరకు మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరము కూడా మరి విస్తరించాలి. ఇప్పటి వరకు చేస్తున్న పరిచర్య ప్రతిదీ కూడా యేసు నామములో విస్తరించబడును గాక. ఆమేన్. ఏవైతే మరి ఎవరెవరు ఏ రకాల పరిచర్యలు చేస్తూ ఉన్నారు, కొంతమంది కొన్ని ప్రేయర్ టీమ్స్ అని నడిపిస్తూ ఉంటారు, కొంతమంది కరపత్రికల పరిచర్యలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఈ రీతిగా ఆన్లైన్లో చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంటింటికి వెళ్ళి మరి సువార్త ప్రకటన చేయటం కానీ ఏదైతే చేస్తూ ఉన్నారో క్రీస్తు నామంలో, క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్య విస్తరణ కొరకు, అనేక ఆత్మల రక్షణార్థమై, ప్రభు నామ మహిమార్థమై ప్రతి పరిచయను కూడా విస్తరించబద్ధులమై ఉన్నాము. ఇంతవరకు చాలే, ఇంకా నాకు ఇంతకంటే కెపాసిటీ లేదు, ఇన్ని పోరాటాలు ప్రయాణాలు చేసే నాకు ఏజ్ కూడా కాదు, ఇంతవరకు అని ఎవ్వరు కూడా కన్ఫైన్ అవ్వకూడదండి. మీకు ఆసక్తి ఉంటే ఆయన ప్రతిదీ కూడా అవకాశాలను ఇచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆయుష్కాలను పొడిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆత్మలను ఈ యొద్దకు నడిపించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు మరి నోవహు ఓడలో మరి వాళ్ళు ప్రయాణం సాగించక ముందు ఓడ మొత్తం కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిన తర్వాత అక్కడ దేవుడు ఏం చెప్పినాడు, మరి వాటి వస్తున్న ప్రతి విధమైన క్రియేచర్కి నువ్వు ఆహారం సిద్ధపాటు చేయమన్నాడు. మరి తర్వాత వాటన్నిటిని నడిపించడం చూస్తా ఉన్నాము. దేవునికి స్తోత్రం. నువ్వు జీవాహారాన్ని నువ్వేదైతే సిద్ధపాటు చేసుకుని ఉన్నావో ఆత్మలను ఆయన నడిపించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంత మాత్రమే కాదు, కానీ మరి 17th చూసినట్లయితే అంధకార క్రియలను వీడాలి. రోమా 13:12 చూసినట్లయితే రాత్రి చాలా గడిచి
పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన ఉద్యోపకరణను ధరించుకుందాము. దేవునికి స్తోత్రం. మరి ఇప్పటి వరకు చాలా వరకు నిద్రపోయాం, సోమరులుగా ఉన్న మగతలో మత్తులో ఉన్నాము, మరి బంధకాలలో ఉన్నాము. చాలు ఇంకా, వేకప్ వేకప్, ఇట్స్ వేకప్ టైం, అరైజ్, మనం లేవాలి. మరి ఏదైతే ఇప్పటి వరకు మగతలో ఉన్నామో వీటన్నిటిని విదిలించుకొని మనం లేవబద్దులమే ఉన్నాం. ఏవేవైతే శరీర కార్యాలు ఒక మగతగా మనం కలిగి ఉన్నామో, మరి నిస్సత్తువని, నీరసాన్ని, నిర్లక్ష్యాన్ని, అలక్ష్యాన్ని, సోమర్తనాన్ని కలిగి ఉన్నామో వీటన్నిటిని విడిపించుకొని మనం లేవబద్దులమే ఉన్నాము. మరి మనం ఏలైనగా మనం పోరాడున్నది మరి ఎఫ్ఎస్సిలో చూస్తూ ఉంటాము కదా, శరీరులతో కాదు కానీ ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారిని నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. మరి సర్వాంగ కవచం కూడా ప్రభు చిత్తమైతే ఒక్కొక్కటి దేనికి సాదృశ్యంగా ఉన్నదో ధ్యానిద్దాము. మరి అంధకార క్రియలను విసర్జించాలి, విడిచిపెట్టాలి. మరి 18th వన్ చూసినట్లయితే ప్రభు రాత్రి భోజనం పాలు. మరి 1 కొరింథీ 11:23 ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని ఈ రీతిగా చూస్తా ఉన్నాము. మరి ప్రభు రాత్రి భోజనం అన్నది మరి నాడున్న దినాలలో అట్లా జరిగింది, నేడున్న దినాలలో మరి ఆ రీతిగా పాసిబిలిటీ అవ్వలేదు అని ఈ రీతిగా భిన్నభిప్రాయములు కలవు. అయినప్పటికీ లేఖనం ఉన్నది కాబట్టి మనం ధ్యానించడం జరిగింది. మరి చాలా వరకు ఇప్పుడు కూడా ప్రభు రాత్రి భోజనాన్ని రాత్రి అన్నది కాబట్టి రాత్రి ఆచరిస్తూ ఉన్నారు. ప్రభు స్తోత్రం. అది ఏ సమయమైనప్పటికీ మరి ఆయన శరీరంలో, రక్తంలో పాలివారం అవుతా ఉన్నాము. మరి దీని మీద ఏ కామెంట్ చేయదలుచుకోలేదు. మరి రాత్రి అన్న మాట మీద ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి క్రిస్టియన్ కూడా ఈ 18 అనుభవాలని చేయబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 2nd వన్ చూసినట్లయితే రాత్రి వేళ చేయాల్సినవి చేయక చేయకూడనివి చేస్తే జరిగే అనర్థాలు చూద్దాము. మరి బిడ్డల భవిష్యత్తు అంధకారం. 1 రాజులు 3:19 చూస్తే అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. మరి ఇది సొలొమోన్ గారి దగ్గర మరి 2 తల్లులు, నా బిడ్డ అంటే నా బిడ్డ, ఇప్పుడు చదువుకున్న బిడ్డలకు కూడా తెలుసు, అది స్టోరీ బై గ్రేస్ ఆఫ్ గాడ్, అది సిలబస్ లో యాడ్ చేయటం జరిగింది. ఈ కింగ్ సోలమన్ గారి స్టోరీ మరి అందరికీ తెలిసిందే. మరి అయితే తల్లి రాత్రికాల వేళ పిల్ల మీద పడిందంట. నేటి దినాలలో పడటం అంటే నీ నిరాసక్తిని బట్టి, నీ నిర్లక్ష్యాన్ని బట్టి, ప్రార్థన లేమిని బట్టి బిడ్డలని మరి ఆత్మీయంగా అంధకారంలోకి నెట్టివేస్తా ఉన్నాం. మేము వారిలో క్షేమాభివృద్ధి చూడకుండా చేస్తా ఉన్నదేమో. ప్రతి తల్లి కూడా రాత్రి అందు నిత్యముగా ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మరి రిస్పా గారేనండి మనకి మరి చనిపోయిన బిడ్డల కోసమే మరి పగలు ఆకాశ పక్షుల నుంచి, రాత్రికాల వేళ అడవి మృగాల నుంచి కాపాడుకున్నదండి. మరి మనం బిడ్డల కోసం ఏ రీతిగా పాటుపడాలి. మరి నిద్రపోవద్దా అంటే నిద్రపోవద్దనే కాదు, ఎంతవరకు మొన్నటి దినాలలో కూడా రోజులు బాగలేదు. బిడ్డల కొరకు ఒక తల్లి ఏ రీతిగా, ప్రతి పేరెంట్ కూడా ఈ రీతిగా చేయబద్దులమన్నాం. ఏ రీతిగా అంటే రిస్పా గారు ఏ రీతిగా అయితే కాచుకొని ఉన్నదో, మరి శవాలనే ఆ రీతిగా ఆవిడ కాచుకుంటే మన బిడ్డల భవిష్యత్తు గురించి మనం ఇంకెంతలా కాచుకోవాలండి. ఇంకెంతలా ఆయన ప్రభు పాదాల చెంత పడాలి, ఇంకెంత ప్రభు సన్నిధానంలో మనం గడపబద్దులమనం. మరి యెహోవా సేవకులారా, రాత్రి ఆయన ఆలయంలో గడుపువారలారా, ఆయన మందిరంలో గడుపువారలారా అని ఉంది. మందిరం అంటే రోజు మన మందిరంలోకి వెళ్ళి నైట్ అవుట్ చేయమని కాదు, కానీ మనకున్న సమయాన్ని బట్టి మన ఇంటిలోనే చిన్న స్థలాన్ని కేటాయించుకొని అక్కడ రాత్రికాల వేళ ప్రార్థనలు, బిడ్డల నిమిత్తం ప్రార్థించినప్పుడు నిత్యంగా ఏవేవైతే బిడ్డల పక్షంగా పొంచి ఉన్నదో కీడు, అపాయాలు, దుష్ట సాంగత్యాలు, వ్యసనాలు, అలాగే బలహీనతలు ఏవేవైతే మరి శోధనలు, శ్రమలు, వీటన్నిటి నుండి నిత్యంగా గొప్ప కంచెను, కాపుదలు, ప్రాకారాన్ని తల్లి ప్రార్థన కట్టేడుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 2nd వన్ చూసినట్లయితే
పరుండి ప్రాణప్రియుని వెతికితే ఆయన కనబడడు. పరమగీతం 3:1. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకపోయెను. ఎంత సోమరితనం అండి. మనం పడుకొని పిల్లల్ని లేచారే కొంచెం మంచినీళ్ళే అంటేనే వాళ్ళు లేవరు, ఇవ్వరు, అక్కడక్కడే దొర్లాడుతూ ఉంటారు. బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని డాడీ మమ్మీ కొంచెం వాటర్ ఇవ్వ అంటే లేవలేం. మనం టాయిలెట్కి వెళ్తారని చిన్నపిల్లలు లేపితే పేరెంట్స్ లేవలేని పరిస్థితిలో ఉన్నారు, అంత సోమరితనంతో. మరి ఇక్కడ ప్రియురాలు పరుండి నిద్రలో వెతుకుతా ఉందంట పడక మీద. మనం కూడా మన దేవుణ్ణి పడకలో ఉండి నిద్రపోతా, ఏసయ్యా నేను మోకరించలేను ఏసయ్యా, నేను నిద్రలో ఎట్టి కొట్టుకుంటా ఆయన సన్నిధిని అనుభవించాలంటే, ఆయన ప్రత్యక్షత కావాలంటే అక్కడ ప్రియుడు ఏ రీతిగా కనబడకపోయినో ఆయన దర్శనాన్ని మనం పొందుకోలేము. ఎందుకంటే రాత్రికాల వేళ మరి పగలు కూడా దర్శనాలు వస్తాయి, మరి విశేషముగా మరి ఆయన దర్శనాన్ని మనం ఆయన ప్రత్యక్షతను పొందుకోలేము. ఏ దీవెన్లు కూడా ఈ రీతిగా సోమర్తనంగా ఉంటే మరి ప్రియుడు వెతకితిని కానీ అతడు కనబడకపోయాను. మరి నేను కూడా ఇంత కష్టపడతా ఉన్నాను, ఇంత శ్రమిస్తా ఉన్నాను, అయినా నాకు ఇంత మార్క్స్ రాలేదు, మరి ఈ ప్రాస్పరిటీ నేను చూడలేకపోతున్నాను, ఈ లాభాన్ని చూడలేకపోతున్నాను, ఆ ఇంక్రిమెంట్ పొందుకోలేకపోతున్నాను, ఆ పొజిషన్లో నేను వెళ్ళలేకపోతానని అంటూ ఉన్నావంటే మరి ఈ పరిస్థితిలో ఉన్నావేమో. మరి చేస్తున్న ప్రతి కార్యం కూడా రాత్రికల్లా తడవలాట్లాగా ఉందేమో. పరుండి వెతుకుతా ఉన్నావేమో. నిత్యముగా లేచి వెతికినప్పుడు, లేచి మోకరించినప్పుడు, మరి 63వ దావీదు కీర్తన ఉంది కదా, వేకుని నిన్ను వెదకెదను అని. అంటే ఇక్కడ రాత్రికాలం వెదికే అనుభవం అంటే ఏ రీతిగా ఎంత ఆసక్తితో మనం రాత్రికాల వెదకాలి అంటే, రాత్రికాలం అంటే నిద్ర మత్తు మగత ఉంటది, నిస్సత్తుగా ఉంటది, లేవాలనిపించదు. వీటన్నిటి నుండి విడిపించుకొని విదిలించుకొని లేచినప్పుడు నిత్యంగా ప్రాణప్రియుని మనం పొందుకుంటాము. ఆయన మనకి కనబడతాడు. ఆయన కనబడితే ఇంకేమన్నా ఉందండి? ఎన్ని వరాలు కదా దేవుడిస్తే. దేవుని స్తోత్రం. మరి 3rd వన్ చూసినట్లయితే వృధా ప్రయాస, క్రీస్తు నీతో లేకుంటే, నీ తోడు లేకుంటే. లూకా 5:5. ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అంటే అప్పటిదాకా సీమోను పేతురు ధోనిలో యేసయ్య లేడు. యేసయ్య వెళ్ళిన తర్వాత ధోనిని ఈ రీతిగా వేయండి అని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు సీమోన్ గారు అక్కడ పలుకుతున్న మాట అనమాట. రాత్రి అంతా ప్రయాసపడ్డాం. నిజమే, మనం ప్రయాసపడతా ఉంటాము, అయిన ఫలాన్ని చూడలేకపోతున్నాం. తగిన ఫలాన్ని, ప్రయోజనాన్ని, క్షేమాన్ని, కార్యాన్ని, శుభకార్యాన్ని, స్వస్థత కార్యాన్ని, అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని మనం మరి సంతానం విషయంలో, బిడ్డల విషయంలో చూడలేకపోతా ఉన్నామంటే, పరిచర్యలు, క్షేమాభివృద్ధి చూడలేకపోతా ఉన్నామంటే, ఆత్మల పనులను మనం కోయలేకపోతా ఉన్నామంటే, మరి రాత్రికాల వేళ మరి ఏ రీతిగా అంత ప్రయాసపడ్డా కానీ క్రీస్తుతో లేకుండా చేస్తా ఉన్నామేమో. క్రీస్తు మరి ఆనాడు శాంసన్ గారు దేవుడు ఎడబాసేనని, యెహోవా ఎడబాసేనని ఆయన తెలియక ఎప్పటిలాగే తల విరుముజిమ్ముకున్నాడంట జుట్టుని. మరి నేటి దినాలలో కూడా కార్యాలు నేను చూడలేకపోతా ఉన్నానంటే క్రీస్తు లేడేమో నీతో, నీ సంఘంలో లేడేమో. నిత్యముగా నీతో ఉంటే, క్రీస్తుతో నీవుంటే కార్యాలను నిత్యముగా అద్భుతమైన, అసాధ్యమైన, ఘనమైన, బలమైన కార్యాలు చేసే దేవుడు మనతో ఉంటటువంటి అన్ని మనం సాధించగలుగుతాం. మరి తర్వాత సీమోను పేతురు ధోనిలో దేవుడు కూర్చున్న తర్వాత ఎన్ని గొప్ప మరి మత్స్యాలను, చేపలను పట్టడం చూస్తూ ఉన్నాము. మరి ఇప్పటి వరకు మరి నేను ఇంత పరిచర్య చేస్తూ ఉన్నాను, ఇంత ప్రయాసపడతా ఉన్నాను, కుటుంబం కోసం క్షేమాభివృద్ధి లేదు, బిడ్డల భవిష్యత్తు బాగోలేదు, మరి పరిచర్య అంతంత మాత్రంగాను, ఉన్న ఆత్మలు కూడా మిస్ అయిపోతా ఉన్నాను, మరి సంఖ్య తగ్గిపోతా ఉన్నది, క్షేమాభివృద్ధి లేదంటే క్రీస్తు ఎడబాసాడేమో. ఒకసారి చెక్ చేసుకోండి. PDCA అని మనం చూసాము, ప్లాన్, డూ, చెక్, యాక్షన్. ప్రభువుతో మనం ఉన్నామో లేదో, ప్రభువు మనతో ఉన్నాడో లేదో చెక్ చేసుకొని ఈ విశ్వాస యానాన్ని, పరిచయను కొనసాగించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. 4th వన్ చూసినట్లయితే ప్రాణం వేడు సమయం. లూకా సువార్త 12:20. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచుని ఎవని వగునని చెప్పెను. మరి ఇది ఒక ధనవంతుడి విషయం మనకు తెలిసిందే. మరి లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాము. వెర్రివాడంట.
మరి అనేక సంవత్సరాలకి సరిపడా నీకు సమకూర్చాను, నా ప్రాణమా తిను త్రాగు సుఖించుము అంటా ఉన్నాడు. మరి నేటి దినాలలో అలా సుఖించే దినాలు కాదు. మరి చాలా మంది కూడా పగలంతా బాగానే ఉన్నాడు, సాయంత్రం కూడా అండి ఆయనకి ఇష్టమైంది చేయించుకుంది, మరి ఏమైందో తెలీదు, రాత్రి రీతిగా జరిగిందని. మరి తెల్లవారుజామున చాలా మంది ఇలా కాల్స్ చేయటం కానీ ఈ రీతిగా న్యూస్ వింటా ఉంటాము. రాత్రికాల వేళ ప్రాణం పోయే సమయం, అలాగే ప్రాణం మరి శత్రువు, అపవాది, నష్టజాతకుడు, సాతాను సమూహం మరి దేవుణ్ణి వేడుకునే సమయం. ఆడి ప్రాణం నాకు ఇయ్యి, అణియ్యి నాకు అని ప్రాణం వీడే సమయం, ప్రాణాన్ని వేడే సమయం అంటారు. మరి ఆ రీతిగా ఉండకూడదు. మనం కాచుకొని ఉన్నప్పుడు, వేగు చూచినప్పుడు, మరి ప్రార్థనలో పోరాడినప్పుడు మనం అనేకమైన కార్యాలను చూసాము. 18 కార్యాలను ప్రతి క్రిస్టియన్ చేసినప్పుడు ఈ మైనస్లు మనం ఏదైతే అనర్థాలను ధ్యానిస్తున్నామో ఇవన్నీ కూడా మనకి కానీ మన కుటుంబాలకు కానీ బిడ్డలకు కానీ దూరం మగునుగాక, దూరపరుస్తాడు కూడా దేవుడు. దేవుని స్తోత్రం. కంచె కాపుదల ప్రాకారంగా దేవుడు ఉంచే దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి పని ఆపు చేయు సమయం, యోహాను సువార్త 9:4. మరి యేసే అంటా ఉన్నారు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. మరి సువార్త మూయబడక మునిపే ఈ సువార్తని, ఈ శుభవార్తని అస్తమానం చెప్తున్నానని కాదు, కానీ నిజమేనండి. మరి రాకడ సూచనలో కూడా రాత్రి అనే మాటని వినియోగించడం జరుగుతూ ఉన్నది, లేఖనాలలో లిఖించబడటం జరుగుతూ ఉన్నది. మరి అటువంటి సమయం రాకముందే ప్రతి ఒక్కరము కూడా ఉన్న సమయంలో మరి 1 నిమిషంలో 1 సెకండ్ కూడా మనము వేస్ట్ చేయకుండా ప్రతి సమయాన్ని కూడా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకున్న బద్దులమన్నాం. దేవునికి స్తోత్రం. ఒక్క సెకండ్ విలువ కూడా తెలియాలంటే అవి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, రన్నింగ్ రేస్లని, అబ్బా 1 సెకండే. మరి చాలా మందికి అటువంటి ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది సెకండ్ విలువ. మరి ఆత్మలు కూడా దుష్టుడు మరి ప్రాణాన్ని అడుగుతా ఉన్నారు. మరి మన కుటుంబస్తులేమి, రక్త సంబంధులు ఇటువంటి రీతిగా ఎవరన్నా మరి ఇహలోక పరంగా కూడా మరణానికి, శారీరకంగా ఆత్మీయంగా మరణానికి చేరువై ఉన్నారేమో. అటువంటి వారందరికీ మనం సువార్తను ప్రకటన చేయబద్ధులమే ఉన్నాం. ఈ సువార్త మూసివేయబడక మునిపే, ఈ సువార్త వెలుగులు అంధకారము చేయబడక మునిపే నిత్యముగా సువార్తని సర్వ సృష్టిలో యేసు నామాన్ని ప్రకటించబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ రాత్రి వేళ చేయాల్సిన కార్యాలను చేస్తే ఆయనకి ఇష్టలుగా ఉంటే దొరికే దీవెనలు. నిర్గమాకాండము 14:21. అద్భుతం జరుగును. మోషే ఎర్ర సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసిన దేవునికి స్తోత్రం. మరి రాత్రి కాల వేళ మనం చెయ్యాల్సిన కార్యాలను చేస్తే మరి ఏవైతే మరి అడ్డుగా ఉంటా ఉన్నాయో, దేవుడు కూడా సముద్రం అడ్డుగా వచ్చింది, ఎర్ర సముద్రం, దానిని తొలగించి, దేవునికి స్తోత్రం, నీకేవైతే ఎవరైతే అడ్డుగా ఉన్నారో నిత్యంగా ఆ పరిస్థితులను, ఆ వ్యక్తులను నిత్యంగా దేవుడు తొలగించి, వ్యక్తులనంటే వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించి, వ్యతిరేక స్వభావాన్ని తొలగించి, వారిలో ఉన్న మూర్ఖ స్వభావాన్ని తొలగించి, అసహ్యమైన స్వభావాన్ని తొలగించి, మరి ఏవైతే మత్సరాన్ని తొలగించి, కోపాన్ని తొలగించి, ఈర్ష్యని, మత్సరాన్ని తొలగించి, ఈ రీతిగా ఏవేవైతే అడ్డుగా నిలుస్తూ ఉన్నాయో, నీ క్షేమాభివృద్ధికి అవరోధంగా ఉన్నాయో, దేవుడు నిత్యముగా రాత్రికాల వేళ నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి తొలగించే దేవుడను ఆరిన నేలగా చేసినంట. దేవునికి స్తోత్రం. నీకు మార్గాన్ని సరళము చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు బైబిల్ గ్రంథంలో ఇది మాట చాలా ఇష్టం అండి. ఈ వర్డ్ నిజంగా రాత్రికాలం అంతా బలమైన తూర్పు గాలి చేత నిత్యముగా దేవుడు ఏ రీతిగా మరి ఆయన కార్యాలను ఆయన చేయబద్ధుడై ఉన్నాడు. ఇక్కడున్న పరిస్థితిని బట్టి గాలిని పంపించాడు, బలమైన తూర్పు గాలంట. మరి నీకు ఏ దిక్కు నుండి దేవుడు బలమైన సహాయాన్ని ఇస్తా ఉన్నాడు, ఏ దిక్కు నుండి దేన్ని తొలగించనే ఉన్నాడు, నీకు మార్గాన్ని సరళము చేయనే ఉన్నాడు. నిత్యంగా ధ్యానించిన ప్రతి 18 పాయింట్స్ మనం ధ్యానించినప్పుడు గొప్ప అద్భుతాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన్నాని కురిపించు సమయం, జీవాహారం కృపకు సాదృశ్యంగా ఉన్నది. మన్నా సంఖ్యాకాండం 11:9. రాత్రి యందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా
దాని వెంటనే పడెను. దేవునికి స్తోత్రం. మరి పగలు వాళ్ళు వెళ్ళి గ్యాదర్ చేసుకుంటారు కదా, రాత్రికాలం వెళ్ళే దేవుడు మరి మన్నాను కురిపిస్తా ఉన్నాడు. మరి చాలా మంది మరి నేను ఒక్కదాన్ని ప్రయాసపడతా ఉన్నాను, నా కుటుంబాన్ని పోషించలేకపోతా ఉన్నాను, నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాను, ఎవరైతే కృంగిపోతా ఉన్నారు, పరిచర్యలో కూడా మరి అందరినీ నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను, చాలినంత జీవాహారాన్ని సమృద్ధిగా నేను అందించలేకపోతున్నాను, ఈ అనారోగ్య పరిస్థితిని బట్టి, ఈ పరిస్థితిని బట్టి అని ఎవరైతే కృంగిపోతా ఉన్నారో, నిజముగా దేవుడు నీ కొరకు సమస్తము కూడా సిద్ధపాటు చేసి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. దాన్ని వెళ్ళి మనం గ్యాదర్ చేసుకోవటం, కలెక్ట్ చేసుకోవటమే దేవునికి స్తోత్రం. కృపను దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నాడు. ఆ జీవాహారాన్ని ఇహలోకపరంగా కూడా మంచి శ్రేష్టమైన గోధుమ పంటతో తృప్తిపరిచే దేవుడు అన్నాడు. ఆయన ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, థర్డ్ వన్ చూసినట్లయితే దేవుడు వరం ఇచ్చును. మరి మొదటి రాజులు 3:5 యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవునికి స్తోత్రం. మరి పగటి వేళ అతను చేసిన కార్యం ఏంటి? 1000 దహన బలులను ఇచ్చాడు. మరి రాత్రికాల వేళ ఈ కార్యాలు మనం సంపాదించుకోవాలంటే దేవుని యొద్ద నుండి వరాలను మరి బ్లాంక్ చెక్ ఇస్తున్నట్టే దేవుడు. నీకేం ఇష్టం బ్లాంక్ చెక్ ఇచ్చేసి నీ ఇష్టం రాసుకో, ఎన్నిసార్లైనా రాసుకో, చెక్కులు ఇస్తూనే ఉండు, అవి వస్తానే ఉంటాయి అన్నట్టు అన్నమాట. మరి ఈ రీతిగా అన్లిమిటెడ్ ఆఫర్ నీకు కావాలంటే, అన్కండిషనల్గా ఆయన ప్రేమ కావాలంటే, పగటి వేళ సొలొమోన్ గారు చేసిన కార్యాన్ని మనం చేయబద్దులే. మనం దహన బలి అంటే మరి బలులు ఇప్పుడు అర్పించుట కాదు, కానీ బలి అర్పించడం నీకు ఇష్టం లేదు, నీకు కావాలంటే నేను ఇస్తానని అక్కడ లేఖనాలు సెలవిస్తాం. మరి 51 దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉంటాము, విరిగి నలిగిన మనస్యానికి ఇష్టమైన బలే ఉన్నది. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన మనస్సు మనం కలిగి ఉంటే దేవుని నిత్యముగా అన్లిమిటెడ్ గా వరాలనిచ్చే దేవుడు అయినాడు, అన్కండిషనల్ గా ప్రేమించే దేవుడు అని. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఉంటే చాలండి మనకి నిత్యముగా. మరి నేను అతన్ని ప్రేమించుచున్నాను. మరి శిష్యుడికి కదా, మరి ఆయన ఉంచడం నాకు ఇష్టమైతే నీకేంటి అని అదర్ డిసైపుల్స్ తో అంటే మనం చూస్తా ఉన్నాం. ఆయన ప్రేమించాడంటే మనం సమస్తము కలిగి ఉన్నామండి. దేవునికి స్తోత్రం. మరి 4th వన్ చూసినట్లయితే భయము తొలగును. కీర్తన 91:5, 121:6 రాత్రి వేళ కలుగు భయమునకైనను అని అక్కడ చెప్తూ వస్తూ నీవు భయపడకుందు, అలాగే రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదని లేఖనాలు సెలవిస్తాం. మరి రాత్రి అంటే యాక్చువల్లీ అందరికీ భయం కలుగుతుంది, బిడ్డలకనే కాదు, బలహీనులకనే కాదు, ఆత్మీయంగా చిన్నవారికనే కాదు, కానీ మరి రాత్రికాలం వెంటనే శ్రమనికి శోధనకి సాదృశ్యంగా ఉన్నది. వాటి వేటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మహోన్నతిని చాటున మనం జీవిస్తా ఉన్నాము, అన్న రెక్కలు మనం ఆశ్రయిస్తా ఉన్నాం కాబట్టి మనకి భయం అవసరం లేదు. భయము తొలగించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి కొన్ని మనం కళ్ళతో చూస్తున్న పరిస్థితులను బట్టి, మన చుట్టూ జరుగుతున్న సంభవాలను బట్టి, మరి కుటుంబంలోని మనం పనిచేస్తున్న ఆఫీసులో పరిచర్యలు ఏమి కృంగిపోతూ ఉంటాం, భయం ఆవరించేస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, భయపడవద్దు అని 365 సార్లు లేఖనాలు సెలవిస్తున్న ప్రకారము రాత్రి వేళ కలుగు భయం నుండి కూడా దేవుడు విడుదలనిచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి 5th వన్ చూసినట్లయితే మర్మములు బయలుపరచబడును. దానియేలు 2:19 అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడను. తర్వాత ఆయన దేవునికి స్తుతులు చెల్లించడం కూడా మనం చూస్తూ ఉంటాము. మరి ఏ పరిస్థితిని బట్టి ఇది నాకు అసలు అర్థం కావట్లేదు, ఈ పరిస్థితిని ఏ రీతిగా నేను మరి సాధించుకోవాలి, సంపాదించుకోవాలి, ఈ కార్యం నాకు ఎటూ తోచట్లేదు. మరి నాటి దినాలలో మన పితరులు మాకు దిక్కు లేదయ్యా అని మరి రాజులు సైతం ప్రభు పాదాల చెంత గోజాడినప్పుడు దేవుడు అద్భుత రీతిగా రక్షణను చూపించిన దేవుడు, మరి అద్భుతాన్ని చేసిన దేవుడు, మరి మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నాడంటే నీకు నిత్యముగా సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానము, దైవికమైన జ్ఞానాత్మచే నడిపించే దేవుడు అన్నాడు. కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోలో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు అన్నాడు. మరి ప్రోవర్బ్స్ 14:1 ఉంటుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మరి ఏ రీతిగా కట్టుకోవాలి, మరి బిజినెస్ లో ఏ రీతిగా ప్రాస్పరిటీ చూడాలి, మరి పరిచరణను ఏ రీతిగా కొనసాగించాలి, ఈ రీతిగా ప్రతిదీ కూడా దేవుడు మనకి బయలుపరిచే దేవుడే ఉన్నాడు. దాని తర్వాత మనం ఎటువంటి స్టెప్ తీసుకోవాలో కూడా. మరి మరలా హేరోదు వద్దకు శిశువుని పూజించిన తర్వాత, యేసేను పూజించిన తర్వాత, ఆరాధించిన తర్వాత శిష్యులు జ్ఞానులు పయనమవుతున్నప్పుడు మరి వారికి తెలీదు, మరలా హేరోదు రాజు వద్దకు వెళ్దాం అనుకున్నారు. కానీ
ఏంజల్స్ ద్వారా వారు వేరే డైరెక్షన్లో సేఫ్గా వెళ్ళటం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనం నడవవలసిన చక్కని త్రోవను మరి ఆయన ప్రతిదీ కూడా బయలుపరిచే దేవుడు అన్నాడు. ఈ కార్యం చెయ్యాలా వద్దా, ఇది నిజమైన సహవాసమా కాదా, ఈ శుభకార్యం నిజమా కాదా, మరి ఈ జాబ్కి వెళ్ళొచ్చా లేదా, బిడ్డలను ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయొచ్చా లేదా, వాట్ నాట్, ఇన్ ఎవ్రీథింగ్ డివైన్ రీడింగ్ ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి గొప్ప విడుదలనిచ్చే దేవుడు అన్నాడు. అపోస్తుల కార్యములు 5:19, 12, 6-7 చూస్తే, అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అంటే అపోస్తులను బంధించినప్పుడు ఇది చూస్తా ఉన్నాం. అలాగే 12, 6, 7 చూస్తే, ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడిన వారే 2 సైనికుల మధ్య మరి పడుకోవటం, ప్రభు దూత అతని యొద్దకు వచ్చి నిలిచి అతని లేపగా సంఖ్యలు వాటంతటా అవే ఊడిపడటం, మరి స్ట్రీట్లో దాకా తీసుకొని రావటం, మరి అక్కడికి వెళ్ళి తలుపు తట్టడం, సంఘం అంతా ప్రార్థించడం, ఈ సంభవాలన్నీ మనకు తెలుసు. మరి గొప్ప విడుదల. మరి ఇప్పుడు ఏవేవైతే మరి ఏ యజమాని ఇల్లీగల్ కాంటాక్ట్స్ లో ఉన్నారు, మరి ఏ బిడ్డలు మరి ఇల్లీగల్ గా ఫెలోషిప్ లో ఉంటా ఉన్నారు, మరి నేటి దినాలలో చెడు వ్యసనాల ద్వారా అనేకమైన బ్యాడ్ కంపానియన్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ ఏ బలహీనతలైన బంధకాలతో, దుర్వ్యసనాల బంధకాలతో మన ప్రియులైన వారు ఉన్నారు, వాటన్నిటి నుండి విడుదల కావాలంటే నిశ్చయముగా రాత్రి కాలం వేళ మనం ఈ కార్యాలన్నీ చేస్తున్నప్పుడు అద్భుతమైన విడుదలనిచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇది కూడా తర్వాత ధ్యానిద్దాము. సమయం ఎంత తగ్గించుకుందామన్నా అయిపోతుందని చాలా ఫాస్ట్గా వైండప్ చేయడానికి ట్రై చేస్తాను. అయినప్పటికీ ప్రభు స్తోత్రం. రక్షణ కార్యం జరిగే సమయం అపోస్తుల కార్యంలో 16:33 నుంచి మనం 33లో చూస్తూ ఉంటే, మరి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్ము పొందెను. దేవుని స్తోత్రం. మనం అక్కడ శ్రమల్లో వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడినప్పుడు జరిగిన ఈ విజయ రక్షణ కార్యాన్ని మనం చూస్తా ఉన్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఎవరి రక్షణ కోసం ప్రార్థన చేస్తా ఉన్నామో మరి అక్కడ గాయాలు కట్టబడ్డాయి, మరి గాయాలు కడగబడినాయి. మరి ఆ రీతిగానే ఏవేవైతే మరి పాపాలు శాపాలు ఉన్నాయో వాటన్నిటిని కడిగి, మరి 1 యోహన్న మనం చూస్తూ ఉంటాం కదా 1:9 మరి సమస్త కల్మషం కూడా పాపాల నుండి ఆయన పవిత్రపరిచే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మన పాపలు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రతిదీ కూడా ఆ కల్మషాన్ని శుద్ధి చేసి రక్షణ కార్యాన్ని జరిగించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 8th వన్ చూసినట్లయితే ధైర్యపరచును. అపోస్తుల కార్యములు 23:11 మరి ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా నుండుము, యెహోవా మరి యెరూషలేములో నువ్వు ఏ రీతిగా చేశావో రోమాలో కూడా నా గురించి సాక్ష్యం ఇయ్యాలని పౌలు గాని ధైర్యపరచడం చూస్తా ఉన్నాం. మరి నువ్వు చూస్తున్న పరిస్థితులను బట్టి కానీ జరుగుతున్న సంభవాలను బట్టి భయాన్ని ఆవరించి ధైర్యాన్ని కోల్పోయావేమో. ప్రభు ఒకటే చెప్తా ఉన్నాడు, మరి ధైర్యపరుస్తా ఉన్నాడు. మరి రాత్రికాల వేళ చేయాల్సిన ప్రతి కార్యాన్ని కూడా మనం చేసినప్పుడు ఈ 8 పాయింట్స్ దీవెనను చూచుకున్నట్లు దేవుడు మనకి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, శుభ సూచకమైన ఆనవాళ్ళని చూపించే దేవుడు, శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదంతో మనల్ని ఎదుర్కొనే దేవుడే అన్నాడు. మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబాలని, బిడ్డల్ని, మన పరిచయలను కూడా దేవుడు నిత్యముగా ఆశీర్వదించి విస్తరించి ఫలింపుదలను అనుగ్రహించును గాక. మన కుటుంబాలను క్షేమాభివృద్ధిని, మరి అంత మాత్రమే కాదు కానీ మనల్ని, మన కుటుంబాలని ఆరోగ్యపరంగా, ఆర్థికముగా, ఆత్మీయంగా గొప్ప క్షేమాభివృద్ధినిచ్చి మనల్ని నిండారులుగా దీవించి పోషించి బలపరిచి సమృద్ధినిచ్చి నడిపించి ప్రభు సన్నిధిలో స్థిరపరచబడును గాక. ఇట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.